ఒక ఐరన్ రాడ్‌ను కూడా ఒక షేప్‌లోకి తీసుకురావాలి అనంటే ఎర్రగా కాల్చి, హమాలీ సుత్తితోటి కొట్టితే కానీ ఒక షేప్‌లోకి రాదు. ఎగ్జాక్ట్‌గా మీరు అదే ఫేజ్‌లో ఉన్నారు. ప్రతి దానిలో నుంచి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. మీకు డిఫరెన్స్ చెప్తాను నాగరాజు గారు. అంటే ఇది నేనేమి భయపెట్టడానికి చెప్పడం లేదు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే సార్. ఓకే. మీరు స్కూలింగ్‌లో కానీ, కాలేజీలో కానీ, గ్రాడ్యుయేషన్‌లో కానీ ఎగ్జామ్ రాశారు అని అనుకుందాం. ఒక యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్‌లో 97%, 98% పాస్ పర్సెంటేజ్ ఉంటది యూనివర్సిటీకి. హార్డ్లీ 2% ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఉంటది. యూనివర్సిటీలో జరిగేది ఇదే. అందుకే మనందరం అన్నీ పాస్ అయ్యి వచ్చేసాం. వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా కాలేజెస్లోను, యూనివర్సిటీలోను వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యి వచ్చేసారు. ఎందుకు? వాళ్ళు 97, 98% పాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీలో ఉన్నారు. బట్ ఇప్పుడు రాస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక పోస్ట్ ఒకళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ దీనిలో బోలెడన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. క్లర్కల్ అయితేనేమో స్టేట్ లెవెల్ సెగ్రిగేషను, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్కి వస్తేనేమో డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, రోస్టర్ విధానం ఉంది, రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ రూల్స్. ఇవన్నీ ఫాలో అవుతూ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి అందులో నుంచి సక్సెస్ చూసేటటువంటి పర్సంటేజ్ 2 to 3%. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ఉద్యోగం వచ్చే వాళ్ళ యొక్క పర్సంటేజ్ 2 to 3%. 97, 98% సీ ద ఫెయిల్యూర్. సక్సెస్ చూసేది 2 నుంచి 3% మాత్రమే. బట్ ఇప్పటి వరకు మనం చదివింది ఏంటి? 97, 98% పాస్ పర్సంటేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి టాప్ 2 to 3%లో ఉండాలి. సో సక్సెస్ అవ్వటానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ, ఫెయిల్యూర్ అవ్వటానికే ప్రాబబిలిటీ ఎక్కువ. 97% ఫెయిల్యూర్ అవ్వటానికే ఛాన్స్ ఉంది. కాబట్టి బీ మెంటల్లీ ప్రిపేర్డ్. ఫస్ట్ నోటిఫికేషన్లోనే ఉద్యోగం రావాలి అని ప్రతి ఆస్పిరెంట్కి ఉంటుంది, ప్రతి టీచర్కి ఉంటుంది, ప్రతి పేరెంట్కి కూడా ఉంటుందండి.